సినిమాలు సీరియళ్లు ఇంకా ఈ నడుమొస్తున్న జానపద పాటలల్లగిన పెండ్లి పిల్ల పాత్ర చేష్టోళ్లను మస్తు మందినే చూసినాం. లెక్కకైతే అదంతా అప్పటి మందమే. మోకానికి పౌడర్ పూసుకొని మంచిగా టిప్పుటాపుగా తయారై వస్తే చాలు షూటింగ్ చేసి మాట్లాడుకున్న కూలి పైసలు ఇచ్చి ఎల్లగొడతారు. అట్లా గిసొంటి తతంగం అంతా తెర మీదనే చూసినాం. కానీ ఒక తాన రియల్గా పెళ్లి కూతురు లెక్క యాక్షనింగ్ చేసిందో కామే. కావాలంటే గీ ముచ్చట చూడుర్రి. ఇగో గీడ పెళ్లి ఫోటోలు పట్టుకొని చూపిస్తురు చూడుర్రి. వీళ్ళే పెళ్లి పిల్ల యాక్షనింగ్ చేయంగా మోసపోయిన బాధితులు. ఇక అసలు ముచ్చట్లకు పోతే పెళ్లి పిల్లగాంది ఆంధ్రానే గాని కర్ణాటక రాష్ట్రం గంగావతిలో ఉంటారట. అయితే పెళ్లిడు దాటిపోతుందని పిల్ల కోసం చానా దిక్కుల ఎంకలాడితే విజయవాడ పట్నం కెంచి ఓ ముగ్గురు ఆడోళ్ల గుంపు ఆన్లైన్ లో పరిచయం అయ్యిర్రు. మాట ముచ్చట్లు మాట్లాడుకున్నాక మా తాన కుందనాల బొమ్మ అసొంటి పిల్ల ఉందని ఓ ఫోటో పంపితే పిల్లగానోళ్ళు నచ్చి సరే అన్నారు. సీన్ కట్ చేస్తే పిల్లోళ్ళు శానా గరీబోళ్ళు అలా కాడ పెళ్లి చేస్తానికి కూడా పైసలు లేవని ఉల్టా పిల్లగాని కాడ నుంచి 3.5 లక్షలు వసూలు చేసిర్రట. అంతేకాదు అంత దూరం రావాలంటే మాతోని కాదు మీరే విజయవాడకు రండ్రి అని చెప్తే పాపం పిల్లగానోళ్ళు మొన్న 5వ తారీఖు నాడు విజయవాడకు వచ్చి ఆడ 6 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి మా సంబరంగా చేసిర్రు. అయితే ఈడిదాకా ముద్దుగానే ఉన్నది గాని అసలు షిక్కు ఈయనే వచ్చి పడ్డది. పెళ్లి అయినాక పిల్ల అత్తగారింటికి పోవాలి కదా, ఆమె రానే రానని ముఖం మీదనే చెప్పిందట. దీంతోనే అనుమానం వచ్చిన పిల్లగానోళ్ళు పిల్లకి అసలు మనం పైసలు ఇచ్చుడేంది, పెళ్లి కోసం ఈందాకొచ్చుడేంది అని గట్టిగా నజరేస్తే పెళ్లి పిల్లను గా బోకరగాళ్ళు కిరాయికి తెచ్చిర్రని తేలిందట. గా ముచ్చట్ను పిల్లను గట్టిగా అడిగితే వాళ్ళు అసలు మా అయ్యవ్వలే కాదు, నేను అసలు పెళ్లి పిల్లనే కాదు, నాకు పెళ్లి పిల్ల లెక్క యాక్షన్ చేస్తే 50,000 ఇస్తామని బొంకిర్రు. ఆయన కూడా నాకు 50,000కు 35,000 ఇచ్చిర్రు. కావాలంటే మీ 35,000 మీకు ఇస్తా, నాదేం తప్పులేదు, నేను పైసల కోసం యాక్టింగ్ చేసిన, నాకు పెళ్లై 2 పొలగాన్లు, నా భర్త నన్ను ఇడిచిపెట్టిండు అని కుల్లం చెప్పిందట. దీంతోని ఫీజులు అవుట్ అయి సోయకొచ్చిన పిల్లగానోళ్ళు ఊరికి పోయి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిర్రు. ఇంకో ముచ్చటేంటిదంటే పెళ్లైన నాడు అమ్మకు బాలేదని పిల్లోళ్ళ అన్న 50,000 వసూలు చేసిండట. చూడు ఎట్లుందో ముచ్చట. మరి చూసిరు కదా పెళ్లి గాని ప్రసాదులు ముక్కు ముఖం తెలవనోళ్ళను పట్టుకొని పెళ్లి అని ఊరుకులాడితే మీ కథ కూడా గిట్లనే అవుతుంది. జర్ర పాయలం మరి.